Dear students, my name is T. Venkatrao. I am a lecturer in chemistry. So today in this class, we have to explain about Bernoulli principle. Bernoulli's principle. So on the basis of this principle, we have to explain about how a flight can fly. So from this Bernoulli principle, we have to explain how a flight can fly. ఈరోజు మనం బెర్నౌలీ ప్రిన్సిపల్ నుంచి ఒక ఫ్లైట్ ఎలా ఎగురుతుంది, ఏరోప్లేన్ పైకి ఎలా ఎగురుతుంది, పైకి ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అనేది మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ లెట్ వి టేక్ ఏ ఫ్లైట్. మనం ఫ్లైట్ ఒకటి తీసుకున్నాం, ఏరోప్లేన్ తీసుకుంటే దట్ ఈజ్ సో దిస్ ఈజ్ ద ఫ్లైట్ ఒక డయాగ్రామ్ అండి. సో దిస్ ఈజ్ ట్రావెలర్స్ అనుకుందాం. లెట్ వి టేక్ దీస్ ఆర్ ట్రావెలర్స్, వీళ్ళని ట్రావెలర్స్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ఇన్ ఫ్లైట్లో దిస్ ఈజ్ ట్రావెలర్స్ లాంచ్. ఇది మా ప్రయాణికులు కూర్చున్నట్టు ప్లేస్. సో దిస్ ఈజ్ వి నో దట్ వింగ్స్, వింగ్ 1, వింగ్ 2. ఇది పైలట్ కూర్చున్న ప్లేస్ కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ cockpit. So this is known as rudder. Flight left తిరగాలి, రైట్ తిరగాలి, ఈ డైరెక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ దిస్ రడ్లర్. సో నౌ these are two. So this wing contains two. This wing, what are these? This is jet engine 1. That means simply say jet engine 1, jet engine 2, JE means jet engine 3, JE 4. J means jet, E means engine. JE, jet engine 1, jet engine 2, jet engine 3, jet engine 4. That means the flight contains 4 engines. ఈ విమానానికి 4 ఇంజిన్లు ఉన్నాయి. ఎన్ని ఇంజిన్స్ ఉంటే అంత స్పీడ్గా మూవ్ అవుతుంది. సో సరే, ఇప్పుడు ఫ్లైట్ ఎలా ముందు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ పైకి లేస్తానే టేక్ ఆఫ్ అంటాం. ఒక ఫ్లైట్ ఎలా టేకప్ అవుతుంది, ఎలా టేక్ ఆఫ్ అవుతుంది, హౌ ఏ ఫ్లైట్ కెన్ టేక్ ఆఫ్. దిగేదాన్ని మనం ఏమంటున్నామంటే ల్యాండింగ్. ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అవుతుంది, పైకి ఎలా స్కైలో అంటే ఆ స్పేస్లో ఎలా ముందుకు మూవ్ అవుతుంది, ఏమేమి ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి. ఇన్ ఆల్ దీస్ టాపిక్స్ వీ హ్యావ్ డిస్కస్ in this video. So you have to remember flight అనేది, so a flight generally take off the help of the engines, jet engines. So generally a flight can take off into the sky with the help of the jet engines, but that jet
But the jet engines works on the basis of the two formulas on the Bernoulli principle, at the same time Newton's law. Flight, this one is nozzle. సో నాజిల్ అంటే ఆ బర్న్ అయిన గ్యాసెస్ మొత్తం వేస్ట్ గ్యాసెస్ పోయేటువంటిది. ఇక్కడ జెట్ ఇంజన్లో ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇక్కడ వింగ్స్లోనే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్స్ హ్యాస్ హైలీ కెపాసిటీ 4 to 4 lakhs 3 lakhs అంటే థౌజండ్స్లో ల్యాక్స్లో ఉంటుంది అనమాట. అంటే 50,000 1 lakh liters అట్లా హైలీ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్స్ ఆఫ్ highly capacity. Okay, cool. Now how a flight can move into the sky. How a flight can take off into the sky. ఒక ఫ్లైట్ ఎలా ఆకాశంలోకి స్కై లోకి ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అనేది let me explain. First, before we explain, draw this diagram. Flight యొక్క diagram, parts ఇవన్నీ నేర్చుకోండి. So in flight, very important is wings. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంజన్స్. ఫ్లైట్లో ఇంపార్టెంట్ భాగాలు ఏంటంటే ఒకటి వింగ్స్, రెండోది వచ్చి ఇంజన్స్. అయితే ఈ ఫ్లైట్ మొత్తం పైకి ఎగరటము అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ వింగ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్లైట్ మనం ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫ్లైట్ ఆ స్కైలోకి పైకి లేయటం, టేక్ ఆఫ్ కావటం మొత్తం మీద కూడా వింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వింగ్స్కి ఉన్నటువంటి ఆ జెట్ ఇంజన్స్ వల్ల ఫ్లైట్ అనేది పైకి ఎగురుతుంది. ఆ వింగ్స్కి జెట్ ఇంజన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ జెట్ ఇంజన్స్ స్పీడ్గా తిరగటం వల్ల 2 ఫార్ములాస్ అప్లై అవ్వటం వల్ల ఆ జెట్ అంటే వింగ్ కనెక్ట్ అయిన జెట్ ఇంజన్స్కి స్పీడ్గా ఆ జెట్ ఇంజిన్స్ మీద 2 ఫార్ములాస్ పనిచేయటం వల్ల ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. ఎలా టేక్ ఆఫ్ అవుతుందో చూద్దాం. సో జనరల్లీ ఏ ఫ్లైట్ కెన్ టేక్ ఆఫ్ ఇన్ టు ద స్కై బై ద హెల్ప్ ఆఫ్ ది ఇంజన్స్ విచ్ కనెక్టెడ్ టు ది వింగ్స్. సో చూడండి ఇక్కడ దట్ మీన్స్ ఇక్కడ ఫ్లైట్ ఎలా ఉందండి, దాన్ని సింపుల్గా ఎలా వేసుకున్నాం. ఫ్లైట్ అయితే ఇది వింగ్ 1, వింగ్ 2. ఈ ఫ్లైట్కి ఈ వింగ్స్కి జెట్ ఇంజన్ కనెక్ట్ అయింది. ఆ జెట్ ఇంజన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఫ్లైట్ని అలా ఉంది ఇలా స్ట్రైట్గా చూసామనుకోండి ఫ్లైట్ని, అప్పుడు ఫ్లైట్ ఎలా ఉంటుంది స్ట్రైట్గా అంటే ఫ్లైట్కి ఎదురుగా అంటే ఫ్రంట్ సైడ్ వెళ్ళి మనగా చూసినట్లయితే ఆ వ్యూ ఇలా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ ఇలా ముందు భాగం ఇలా ఉందండి. ఇలా ముందు భాగం ఇలా ఉన్నప్పుడు ఇది ఫ్రంట్, ఇది 2 వింగ్స్ అనమాట. ఫ్లైట్ అంటే ఇలా ఉన్న ఫ్లైట్ను ఇలా పెట్టినప్పుడు ముందు భాగం కనపడుతుంది, 2 వింగ్స్ మాత్రం మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ 2 వింగ్స్కి ఫ్లైట్లో ఒక వింగ్కి ఎలా కనెక్ట్ అయితే చూద్దాం. సో ఈ వింగ్స్కి దిస్ ఈజ్ వింగ్ 1, దిస్ ఈజ్ లెట్ వి టేక్ వింగ్ 2. ఆ 2 వింగ్స్కి జెట్ ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ జెట్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో చూడండి. సో లెట్ వి డ్రా దిస్. This is jet engine. This
ఈజ్ రొటేటింగ్ ఫ్యాన్. ఇప్పుడు ఇది వింగ్ 1 అనుకుందామండి, ఇది వింగ్ 2. ఒక 2కి మొత్తం ఇప్పుడు మనం ఇందా డయాగ్రామ్లో మన 4 జెట్ ఇంజన్స్ చూపాం. ఈ జెట్ ఇంజన్లో ఒక వింగ్ కనెక్ట్ అయింది. ఈ జెట్ ఇంజన్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఈ జెట్ ఇంజన్ ఎప్పుడైతే ఫ్లైట్ బయలుదేరే ముందు, అంటే ఈ ఫ్లైట్ బయలుదేరే ముందు ఈ జెట్ ఇంజన్ అతి స్పీడ్గా, అంటే చాలా స్పీడ్గా విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఇంజన్తో ఈ బ్లేడ్ చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. అంటే మనం ఎప్పుడైతే ఆ ఫ్యూల్ అనేది ఇంజన్లోకి వస్తుందో, జెట్ ఇంజన్లోకి, ఆ మోటార్ బాగా స్పీడ్గా తిరగడం వల్ల ఈ ఫ్యాన్లు బాగా స్పీడ్గా తిరుగుతాయి. తిరిగినప్పుడు ఈ ఫ్యాన్ యొక్క బ్లేడ్ దీన్ని రొటేటింగ్ ఫ్యాన్స్ అంటారు, రొటేటర్ ఫ్యాన్స్ అంటారు. ఈ రొటేటింగ్ ఫ్యాన్స్ యొక్క బ్లేడ్స్ ఏమవుతాయంటే ఇట్లా బ్యాక్ సైడ్ వంగుంటాయి, ఇలా బ్యాక్ మౌంట్. దానివల్ల గాలి ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ చాలా స్పీడ్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మనకి 2 ప్రెజర్స్ ఫామ్ అవుతాయి. ఇది వచ్చి అప్పర్ ప్రెజర్, ఇది లోయర్ ప్రెజర్. అప్పర్ ప్రెజర్, లోయర్ ప్రెజర్ 2 ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ బెర్నౌలీ ప్రిన్సిపల్స్ ఏం చెప్తుందంటే, బెర్నౌలీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీదకి, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది వస్తువు అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ మీదకి, దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ మీదకి గాలి ప్యారలల్గా వీస్తుంది. సో వెన్ ఎయిర్ బ్లోన్ ప్యారలల్ ఆన్ ఈ ఆబ్జెక్ట్, ఒక వస్తువు మీద ఎయిర్ అనేది ప్యారలల్గా అన్ని వైపుల సమానంగా వచ్చినప్పుడు 2 ప్రెజర్స్ ఫామ్ అవుతాయి. ఒకటి అప్పర్ ప్రెజర్, రెండవది డౌన్ ప్రెజర్. ఒకటి అప్పర్ ప్రెజర్, రెండవది లో ప్రెజర్ ఆర్ డౌన్ ప్రెజర్. ఇది అప్పర్ ప్రెజర్ యూపీ, దిస్ ఈజ్ డౌన్ ప్రెజర్ డిపి. సో వస్తువు మీద గాలి సమాంతరం చేసేటప్పుడు అన్ని వైపులా 2 ప్రెజర్స్ ఫామ్ అవుతాయి, అప్పర్ ప్రెజర్, డౌన్ ప్రెజర్. బెర్నౌల్ ఏం చెప్తున్నాడంటే, వెన్ ఎయిర్ ఆర్ ఏ గ్యాస్, అని ఎయిర్ కానీ లేకపోతే ఏదైనా గ్యాస్ కానీ, వెన్ ఎయిర్ ఆర్ గ్యాస్ బ్లోన్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ parallelly, then 2 pressures are formed, upper pressure and down pressure. Then down pressure greater than upper pressure. దీన్ని బెర్నౌలీస్ లా అంటాం. అంటే ఒక వస్తువు మీద గాలి ప్యారలల్ వీసినప్పుడు దాని మీద 2 ప్రెజర్ ఫామ్ అవుతాయి, అప్పర్ ప్రెజర్ అండ్ డౌన్ ప్రెజర్. బట్ డౌన్ ప్రెజర్ గ్రేటర్ దాన్ అప్పర్ ప్రెజర్. సో ఎగ్జాంపుల్ 1 మనకు తెలుసు. గదిలో ఫ్యాన్ వేసామనుకోండి, ఫ్యాన్ ఇట్లా రొటేట్ అవుతా ఉంది. ఫ్యాన్ ఇంటి గోడకి, అంటే మన వాల్కి క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ ఇలా ఉంటుంది. ఫ్యాను గాలి అన్ని వైపులు సమాంతరం చేసినప్పుడు ఆ క్యాలెండర్ ముందుకు ఇలా మూవ్ అవుతుంది. అంటే క్యాలెండర్ పైన ఒక ప్రెజర్ ఫామ్ అయింది, కింద ఒక ప్రెజర్ ఫామ్ అయింది. డౌన్ ప్రెజర్ ఎక్కువ కాబట్టి ముందుకు కదులుతుంది. రెండోది కానీ మనం సెకండ్ 1 చూస్తే, ఇన్ సైక్లోన్ టైమ్స్, తుఫాన్లు వచ్చినప్పుడు సైక్లోన్ టైమ్స్లో ఒక చిన్న హట్ ఒకటి ఉందనుకోండి, గుడిసె హట్, ఇది రూఫ్ అన్నమాట, కప్పు. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, డోర్స్ ఓపెన్ అయినప్పుడు ఆ సైక్లోన్లో ఎయిర్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడేమో డౌన్ ప్రెజర్ ఫామ్ అవుతుంది, పైన ఏమో అప్పర్ ప్రెజర్. డౌన్ ప్రెజర్ ఎక్కువ కాబట్టి కప్పు చాలా దూరం పోయి పడిపోతుంది. సో ఫస్ట్ 1, సెకండ్ 1. ఇన్ ద సేమ్ 1, థర్డ్ 1, flights can take off. So flights can take off into the sky by Bernoulli's law. What is the applications of Bernoulli's law? First one, when a fan is working in the room, then in all directions God spreads, in all directions air spreads equally. Then 2 pressures on the form on the calendar which arranged on the wall. ఇక్కడ ఈ వాల్ మీద ఉన్నటువంటి క్యాలెండర్కి 2 ప్రెజర్స్ ఫామ్ అవుతాయి, అప్పర్ ప్రెజర్, డౌన్ ప్రెజర్. ఈ డౌన్ ప్రెజర్ ఎక్కువ కాబట్టి క్యాలెండర్ ముందుకు వెళ్తుంది. సైక్లోన్ టైమ్స్లో రూఫ్స్ పైకి ఎగిరిపోవటం, అదేవిధంగా ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ ఫ్యాన్ వేగంగా తిరుగుతుందో, ఈ స్పీడ్ తిరిగినప్పుడు గాలి ఇట్లా ఆ బ్లేడ్స్ వెనక్కి ఉంచుంటాయి కాబట్టి అతి వేగంగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పైన అప్పర్ ప్రెజరు, కింద డౌన్ ప్రెజర్. డౌన్ ప్రెజర్ ఎక్కువ కాబట్టి కింద నుంచి ఒక లిఫ్ట్ ఫోర్స్ ఏర్పడుతుంది. అప్పుడు కింద ఏం ఏర్పడుతుంది అంటే లిఫ్ట్ ఫోర్స్. ఈ లిఫ్ట్ ఫోర్స్ అనేది ఎక్కువ కాబట్టి ఫ్లైట్ అనేది ఏమవుతుందంటే, ఇలా ఉన్న ఫ్లైటు ఇలా టేక్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇలా ఉన్న ఫ్లైటు ఇలా స్కైలోకి టేక్ ఆఫ్ అవుతుంది, టేక్ ఆఫ్.
So flight can take off. So due to the Bernoulli's law, flight can take off into the sky. ఇప్పుడు ఆ ఫ్లైట్ అలా పైకి ఎగిరిన తర్వాత అంటే ఈ ఫ్లైట్ స్కైలో అంటే ఈ స్కైలో అంటే ఆకాశంలో ఎగిరేటువంటి స్పేస్లో ఎగిరేటువంటి ఫ్లైట్ మీద ఎన్ని రకాల ఫోర్స్ పనిచేస్తుంది అంటే ఫస్ట్ దిస్ ఈజ్ రడ్లర్. సో ఇది జెట్ ఇంజన్స్, జెట్ 1, జెట్ 2. సో ఇది కాక్పిట్. సో ఇక్కడ నాజిల్ నుంచి గ్యాసెస్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఫ్లైట్ ఎలా ముందుకు వెళ్తుంది అంటే మనకి న్యూటన్స్ థర్డ్ లా ఉంది. న్యూటన్స్ థర్డ్ లా న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుందంటే యాక్షన్ ఈజ్ ఈక్వల్ మైనస్ రియాక్షన్. Newton's third law is equal to, according to Newton's third law, action is equal to minus reaction. That is, for every reaction there is equal and opposite reaction. ఇక్కడ మరి ఫ్లైట్ పైకి ఎగరటం, ఫ్లైట్ టేక్ ఆఫ్ కావటం. సో ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ కావటం దేని మీద డిపెండ్ ఏంటంటే బెర్నౌలీస్ లా. ఫ్లైట్ స్కైలో ముందుకు వెళ్ళటం, ఫార్వర్డ్. సో ఎట్లా ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది, ఎలా వెళ్తుందంటే దట్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా. ఇక్కడ నాజిల్ ఉంది. ఈ నాజిల్లోంచి గ్యాసెస్ ఎంత స్పీడ్గా వెనక్కి వెళ్తాయో అంత స్పీడ్గా ఫ్లైట్ ముందుకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాజిల్ నుంచి 300 km/h స్పీడ్తో గ్యాసెస్ వస్తే ఫ్లైట్ అంతే స్పీడ్తో ముందుకు వెళ్తుంది. ఈ వింగ్స్కి ఉండేటువంటి ఈ జెట్ ఇంజన్స్ తిరగటం వల్ల లిఫ్ట్ ఫోర్స్ ఏర్పడుతుంది. ఈ లిఫ్ట్ ఫోర్స్ వల్ల ఫ్లైట్ ఎప్పుడు కూడా పైకి తిరుగుతుంది. అంటే ఫ్లైట్ పైకి ఎగరాలంటే జెట్ ఇంజన్స్ ఆల్వేస్ వర్క్ చేయాలి. ఈ జెట్ ఇంజన్స్ ఖచ్చితంగా పనిచేస్తుండాలి. ఆ జెట్ ఇంజిన్ ఎంత స్పీడ్గా తిరిగితే ఫ్లైట్ అంత స్పీడ్గా పైకి ఎగరగలదు, అంత స్పీడ్గా పైకి వెళ్తుంది. ఆ ముందుకు వెళ్ళటం అనేది మాత్రం న్యూటన్స్ థర్డ్ లా. సో మరి ఫ్లైట్ ఎలా ఎగురుతుందో నేర్చుకున్నావు కదా, బెర్నౌలీస్ లా. సో నెక్స్ట్ వీడియో we learn about some submarines, working of the submarines. So please subscribe my channel, and this video is especially made for Telugu medium students. In Telugu medium students kosam ee video tayaru chesam. Okay, please before you see the lesson, before you see these videos, please subscribe my channel. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ గుర్తు నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.